ఎక్కడైతే ఈ మలాకీ గ్రంథములో 4వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తున్నామో ఇది ఖండించినట్టుగా, లేదా దేవుడు ఆయన ప్రజలకి ఒక వార్నింగ్, ఒక కాషన్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నామో, అది అయిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ మనం చూసేది ఎక్కడ అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యలో అంతా కూడా సైలెంట్గా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే, అప్పటి వరకు జరిగిన సందర్భము, అలాగే ఈ 400 సంవత్సరాలు తర్వాత జరిగిన సందర్భము కంప్లీట్లీ డిఫరెంట్. టెస్టమెంట్ మారిపోయింది, ఆయన లా మారిపోయింది, ఆయన తీర్పు తీర్చే విధానము మారిపోయింది, ప్రజలను ప్రేమించిన విధానము మారిపోయింది, ప్రజలకి ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏదైతే మారిపోయింది, కమాండ్మెంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు ఒక ట్రెడిషనల్గా ఒక జ్యూయిష్ కల్చర్లో రావాల్సినటువంటి లేదా ఫాలో చేయాల్సినటువంటి ట్రెడిషన్స్ మీద ఆధారపడి ఉన్న ఆ జ్యూయిష్ కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు నిజ క్రైస్తవ్యంలోనికి మారిపోయింది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఒకటే ఒక కార్యం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పి.